నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చారిత్రక నవల రచయిత డాక్టర్ ముదిగుండె శివప్రసాద్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తారు, ఎంతో పట్టు ఉంది మీకు. కాబట్టి ఈ రోజు మీ నుంచి కొన్ని సందేహాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ముందుగా మీ టీవీ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. మన సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. ఒక భారతీయ సంస్కృతి మాత్రమే కాదు, పాశ్చాత్య సంస్కృతులు కూడా ఉన్నాయి. అయితే ఆ సంస్కృతులు ఏవి పుట్టక ముందే, అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఋగ్వేదం పుట్టింది. ఋగ్వేదం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఏదో ఎవరు చెప్పినా ఊహాగానాలే కానీ మరి అంతటి ప్రాచీనమైనటువంటి సంస్కృతిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందువల్ల మన సంస్కృతి అంటే ఏమిటో ముఖ్యంగా పిల్లలకు, ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పాలి. మీకు ఏమన్నా కొన్ని సందేహాలు ఉంటే అడగండి అమ్మా. అలాగే గురుగారు, మనం తినే ఆహారానికి ధనయోగానికి సంబంధం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారమ్మా? జూకి వెళ్ళారా? జూ మన నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళారా మీరు? లేదు గురుగారు, వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? జూ జంతువులను చూచారు కదా? చూసాను. ఈ పెద్ద పులి ఏం చేస్తుంటుంది? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అవును గురుగారు. కదా? అవును. ఏనుగా ఒక దగ్గరే ఉంటుంది. ఎందుకని చెప్పాలి మీరే. ఎందుకంటే ఏనుగా చెరుకు గడ తింటుంది. ఏనుగా ఏం తింటుంది? చెరుకు గడలు తింటుంది, అరటిపళ్ళు తింటుంది. అవును. పెద్ద పులి అలా కాదు, అది జింకల్ని మేకల్ని తింటుంది. అవునా? అవును. అంటే మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టి మన మానసికమైనటువంటి ప్రవృత్తులు డెవలప్ అవుతాయి. రాజసికమైన ఆహారాన్ని కనుక తిన్నట్లయితే మనకు రాజసికమైనటువంటి బుద్ధులు వస్తాయి. సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన బుద్ధులు వస్తాయి. అలా కాక తామసికమైన ఆహారం ఉంటుంది. తామసికమైన ఆహారం అంటే ఏమిటి? ఈ నీచమైన ఆహారం అన్నమాట. వాసన కొడుతుంది చూడండి, వాసన. ఆ దుర్వాసన కొట్టేటువంటి ఆహారాలు కొంతమంది ఇష్టపడి తింటారు. వాళ్లకు తామసికమైన బుద్ధులు వస్తాయి. నేను చెప్తోంది కొత్త విషయం ఏం కాదు. దీన్ని ముదిగొండ శివప్రసాద్ కొత్తగా కనిపెట్టలేదు. ఈ విషయం మీకు భగవద్గీతలో ఒక అధ్యాయంలో చక్కగా చెప్పారు. ఇది సత్వరజస్తమో గుణాలకు గుణత్రయ విభాగ యోగము ఈ అధ్యాయం పేరు. ఈ గుణత్రయ విభాగములు దేనివల్ల వస్తాయి మానవుడికి అంటే, సత్వగుణం దేనివల్ల మానవుడికి అభివృద్ధి చెందుతుంది? సత్వగుణం అభివృద్ధి చెందితే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆదరిస్తుంది. సత్వగుణం లేకపోతే మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే ఆ ధనమంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది, తగలేసుకుంటారు. కాబట్టి సత్వగుణం అభివృద్ధి చెందాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా సాత్వికంగా ఉండాలి. కొంతమందికి రాజసాహారం అంటే ఇష్టం. రాజసాహారంలో అంటే మీకే కాదులేండి, నాకు కూడా చిన్నప్పుడు నేను కూడా చిన్నప్పుడు బాగా ఆవకాయ తినేవాడిని. ఆవకాయ అది తినడానికి చాలా రుచిగా ఉంటుంది, కానీ అది దానివల్ల ఆరోగ్యం ఏం బాగుండదు. వినండి, మీరు మంచిగా మామిడి పళ్ళు ఇష్టమైతే తినండి, అరటి పళ్ళు తినండి, యాపిల్ పళ్ళు తినండి. మీకు ఇష్టమైనటువంటి పళ్ళు ఏమన్నా ఉంటే తినండి. పాలు తాగండి, మంచిగా వెన్న తినండి. శ్రీకృష్ణుడు వెన్న తింటాడు కదండి. నవనీత చోరుడు అనే పేరు ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడికి? సాత్విక ఆహారం తింటాడు అనమాట ఆయన. కాబట్టి మీరు కూడా మంచిగా వెన్న ఎంత కావాలంటే తినండి, బట్టలు తినండి. మీకు అంటే ఏం లావుగా బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు ఎక్కువ ప్రోటీన్స్ తిండి మానేయండి, అంటే రైస్ మానేయండి. మీరు బాగా ఎక్కువ రైస్ తినడం వల్ల మనుషులు లావు అవుతారు. తర్వాత తిని ఎక్సర్సైజ్ మానేస్తారు. ఊరిక కూర్చొని తింటే లావు అవుతారు. ప్రతిరోజు నియమబద్ధంగా యోగా చేయాలి. మీరు తినే ఆహారంలో, అంటే నేను చెప్తోంది ఏమిటి, మీరు తినే ఆహారంలో మీకు కొంచెం వెన్న ఉండాలి, తర్వాత ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి చాలా గొప్పది. ఆవు అంటే మళ్ళీ చెప్తాను, అది జెర్సీ ఆవు. అంటే అమెరికా మన విదేశాల నుంచి, న్యూ జెర్సీ నుంచి వస్తాయి చూడండి, అట్లాంటి ఆవులు కావు. అంటే ఆవులకి మనకి తేడా ఏమిటంటే, మన ఇండియన్ ఆవులు ఉంటాయి చూడండి,
వాటికి వెనకాల వీపు మీద మూపురం ఉంటుంది. విన్నారా? మూపురం అంటే తెలుసు కదా, చిన్న హంచ్ అంటారు, అంటే ఇట్లా ఎత్తుగా ఉంటుంది కదా, ఎత్తుగా ఉంటుంది కదా. ఆ మూపురం ఉండాలి. అవి ఇండియన్ ఆవుల యొక్క ప్రత్యేకత. అంటే జెర్సీ ఆవులు ఎందుకు, జెర్సీ ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి. అవును, ఎక్కువ పాలు ఇస్తాయి కదా అని జెర్సీ ఆవుల్ని పోషిస్తుంటారు వీళ్ళు. కానీ దానిలో ఔషధి లక్షణాలు తక్కువ. ఓకే, జెర్సీ ఆవులలో ఆ పాలల్లో ఔషధి లక్షణాలు తక్కువ. అందుకని మనం ఇండియన్ ఆవుల యొక్క పాలే తాగుతూ ఉండాలి. తల్లిపాలు ఆవు పాలు తల్లి పాల కంటే శ్రేష్టం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. చక్కగా ఆవు పాలు తాగండి, మీకు ఏమిటి నష్టం ఏమిటి, మంచిగా. కావాలంటే మీరు అందులో కొంచెం బెల్లం వేసుకొని తాగండి, తేనె వేసుకొని తాగండి. పంచదార గత్యంతరం లేకపోతే పంచదార వేసుకోండి, పంచదార తగ్గించండి. మంచిగా ఆవు పాలు తాగండి, ఆవు నెయ్యి వేసుకోండి, మంచిగా వెన్న తినండి, జున్ను తినండి. ఏం తప్పేమిటండి? ఆనందంగా తినండి, పిల్లలందరూ కూడా పెట్టండి జున్ను. కాబట్టి మనం తినే ఆహారాలు గనక మంచిగా ఉన్నట్లయితే మనకు ఐశ్వర్యం పడుతుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఈశ్వరీయ భావము. ఈశ్వరీయ భావం అంటే మన మనస్సు. మంచి మనస్సు ఉంటే మీకు మంచి లాభాలు కలుగుతాయమ్మా. అవును, అంతే కదమ్మా. అంతే గురువుగారు. ఇప్పుడు చెడ్డ మనస్సు ఉంది అనుకోండి, మీ చేతికి ₹1 కోటి ఇచ్చారనుకోండి, ఆ డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని చెడుకే ఉపయోగిస్తారు. ఒకడెళ్ళి చీట్లాడతాడు, ఇంకొకడెళ్ళి సినిమాల్లో పెడతాడు, ఇంకొకడెళ్ళి ఎలక్షన్లకు నిలబడతాడు. అవును, చూడండి అమ్మా, రమగారు మొన్న ఎలక్షన్లకు నిలబడ్డారు. ఒక్కొక్కడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏమైనాడు? ఓడిపోలే. మరి ఓడిపోతే అంత డబ్బు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అది. కాబట్టి ఎవడు పడితే వాడు ఎలక్షన్లకు నిలబడకూడదు. బాగా డబ్బు వస్తుంది కదా అని దురాశతో అట్లాంటి పనులు చేయకూడదు. కాబట్టి మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. సాత్వికమైన ఆహారం వల్ల మనకు సాత్వికమైనటువంటి బుద్ధులు ఏర్పడతాయి. ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాం అనుకోండి. తిరుపతి వెళ్తే అందరూ ఎక్కువగా దేనికోసం వెళ్తారు? దేవుడికి దండం పెట్టుకుంటే పరీక్షలు పాస్ చేస్తాడు, దేవుడికి దండం పెట్టుకుంటే మనకి బాగా డబ్బులు వస్తాయి, ఇట్లాంటి దృష్టిలో వెళ్తారు. కానీ దేవుణ్ణి ఏమని కోరుకోవాలో తెలుసునండి. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రసాదం కొంచెం తీసుకొని ఆ తిరుపతి లడ్డు కొంచెం నోట్లో వేసుకొని ఏమని కోరుకోవాలి తెలుసునండి? దేవుణ్ణి చెప్పండి గురు. ధీ యో యో నహ ప్రచోదయాత్ అని కోరుకోవాలమ్మా. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి? ధీ అంటే బుద్ధి. నా బొర్ర అంటే పొట్ట. బొర్ర కాదు, బుర్ర. దేవా నాకు బుర్ర పెంచు, బుద్ధిని పెంచు. నాకు ఊరికే కండలు పెంచడం కాదు, నాకు గుండెలు పెంచాలి. గుండె మంచి బలమైనటువంటి గుండె కావాలి. ధీ అంటే ధీశక్తి అంటే ఇంటెలెక్ట్. యో నహ అంటే మాకు బహువచనం అన్నమాట, మా అందరికీ, నా ఒక్కడికే కాదు. ప్రచోదయాత్ అంటే నాలో మంచి చైతన్య శక్తిని ప్రవేశపెట్టు. ఇప్పుడు నేను చదివినటువంటిది గాయత్రి మంత్రం అమ్మ. ధీ యో యో నహ ప్రచోదయాత్. ఇది మనం భగవంతుని కోరుకోవాల్సిన కోరిక. అంతేగాని ఓ దేవుడా నాకు ఒక 2 డైమండ్స్ ఇవ్వు, లేకపోతే ఒక ప్లాట్, ఒక ఫ్లాట్, PLOT ప్లాట్, FLAT ఫ్లాట్, ఓ 2 ఫ్లాట్లు 2 అవి ఇచ్చినా కూడా దక్కవు. మీ పిల్లలు ఏం చేస్తారు? దాన్ని నమ్ముకొని డబ్బు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఫిల్మ్ నగర్కి వెళ్ళి అక్కడ సినిమా తీస్తాడు. అది ఎన్నాళ్ళు ఆడుతుంది ఆ సినిమా? ఒకరోజే ఆడుతుంది. ఎందుకో తెలుసునా అండి? నేడే చూడండి అని బోర్డులు పెడతారు అక్కడ. ఏంటి నేడే చూడండి? ఎందుకు అంటే ఇది రేపటిదాకా ఉండదు, ఒకే రోజు ఆడుతుంది. ఇగో నేడే చూడండి, రేపటిదాకా ఆడదు ఈ సినిమా అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అలాంటి సినిమాల్లో పెట్టి డబ్బంతా వాడు పాడు చేస్తాడు. మీరు కష్టపడి సంపాదించిన ప్రయోజనం లేదు. దయచేసి నేను చెప్పిన మాట వినండి. భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే ధీ యో యో నహ ప్రచోదయాత్. నాకు మంచి సద్బుద్ధి ప్రసాదించు. ఇది మన ఇండియన్ ప్రేయర్ అంటారు దీన్ని. ఈ ప్రేయర్ ఇవాళ నే కల్పించింది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా మన ఋషులు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. ఏమిటి ప్రార్థన? ఓ పరమేశ్వరా, ఓ సూర్యదేవా, ఓ ఇంద్రదేవా, ఓ అగ్నిదేవా, అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం పోతారం రత్నధాతమం. ఓ అగ్నిదేవా, నా బుద్ధిని ప్రచోదింపజేయి, చైతన్య శక్తిని నాకు ప్రసాదించు,
నా దేశాన్ని రక్షించు, సద్బుద్ధిని ప్రసాదించు అని కోరుకుంటున్నారు. ఎవడు దుర్బుద్ధిని నాకు ప్రసాదించు అని కోరుకోడు. ఎవడో రావణాసురుడు లాంటి వాడు కోరుకుంటాడు తప్ప. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఏం కోరుకోవాలి? నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలి. మరి అలాంటి కోరిక మనకి రావాలంటే ఏం జరగాలి? మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకు బుద్ధులు వస్తూ ఉంటాయని. కాబట్టి మనం మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఇది భౌతికంగా కూడా చాలా మంచిది. మీరు కలుషితమైన నీళ్లు తాగారు అనుకోండి, మీకు కరోనా లాంటి జబ్బులు వస్తాయి. పరిశుభ్రమైన నీళ్లు తాగారు అనుకోండి, మంచి ఆరోగ్యవంతంగా ఉంటాయి. అమ్మా మీకు బాగా తెలియదు, ఇప్పుడు నా వయసు 84 సంవత్సరాలు. ఇక్కడ గండిపేట హైదరాబాద్లో చెరువు ఉంది. అంతకుముందు 1940లో అమృతం ఆ నీళ్లు. ఆ నీళ్లు తాగితే ఇంకా వేరే అమృతం అక్కర్లా. అంత పరిశుభ్రంగా ఉండేది, ఆరోగ్యవంతంగా ఉండేది ఆ గండిపేట నీళ్లు. ఇప్పుడు మనం తాగుతున్న నీళ్ళన్నీ కలుషితమైన నీళ్లు. విన్నారా? మన గంగాజలం లాంటి నీళ్లు పూర్వం తాగేవాళ్ళం అమ్మ మన ఇంట్లోనే. అవును గురుగారు. ఇప్పుడు ఏమవుతుంది? అంత కలుషితమైన నీరే ఇప్పుడు కదా. కృష్ణా నదికి వెళ్ళండి, అక్కడంతా కలుషితం. గోదావరి దగ్గరికి వెళ్ళండి, అదంతా కలుషితం. మనం హైదరాబాద్ లో తాగే నీళ్లు పక్కనే డ్రైనేజీ నీళ్లు వచ్చి అందులో కలిసిపోతాయి. మరి ఆరోగ్యాలు బాగుండమంటే ఎట్లా బాగుంటాయి అమ్మా? మీరు తినే ఆహారం కలుషితం, మీరు పీల్చే గాలి కలుషితం, మీరు తాగే నీళ్లు కలుషితం. చివరికి గంగా నదిలో డ్రైనేజీ ఇవన్నీ ఈ ఎఫ్లేన్ ఇవి ఏమిటారు, ఈ వ్యర్థ పదార్థాలు అంటారు చూడండి, వేస్టేజెస్. గంగ వంటి పరిశుద్ధమైన నదిలో వ్యర్థ పదార్థాలు కలుపుతున్నారు కదమ్మా. దుర్మార్గం కదా ఇది. అంటే మన స్వార్థం కోసం నదీమ తల్లులన్నింటినీ కూడా మనం ధ్వంసం చేశాం. గంగా నది, యమునా నది, సరస్వతి నది, ప్రయాగ. నేను ఒకసారి కాశీ వెళ్ళానమ్మా. కాశీ వెళ్తే అక్కడ దశాశ్వమేధం ఘట్టం ఉంది. అక్కడ స్నానం చేద్దామంటే అసహ్యం వేసిందమ్మా, అంత కలుషితంగా ఉంది. సరే కాశీలో ఇట్లా ఉంది కదా అని ఒకసారి బెంగాల్లో దక్షిణేశ్వరం ఒక క్షేత్రం ఉంది. అక్కడ పూర్వం రామకృష్ణ పరమహంస ఉండేవాడు. ఆ దక్షిణేశ్వర్ వెళ్ళా. అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయంటే బురద నీళ్లే, మురికి నీళ్లు. ఇంకా చిట్ట చివరికి వెళ్తే అక్కడ గంగాసాగర్ అని ఒక చోటు ఉంది. గంగాసాగర్ అంటారు. అంటే గంగా నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అసలు ఆ నీళ్లు వాసన కూడా భరించలేము. గంగా నదికే ఈ దుర్గతి పడితే ఇక లౌకికమైనటువంటి నదుల సంగతి ఏమిటి? భగవంతుడు మనకు నదులను ఇచ్చాడు, కానీ సద్బుద్ధిని ఇవ్వలేదు దురదృష్టవశాత్తు. అందుకని మనం మన స్వార్థం కోసం, మీరు వెళ్ళి చూడండి ఒకసారి విజయవాడ దగ్గరికో లేకపోతే ఇక్కడ బీచ్పల్లి దగ్గరికో వెళ్ళి చూడండి. నదులని మనమే కలుషితం చేస్తున్నాం కదా. నదులను నదీమ తల్లులుగా మనం భావించటం లేదు. క్షేత్రాలు నదులంటే కదా, నదులంటే దేవతామూర్తులు కదా. ఆ నదులను ఎవరు కలుషితం చేస్తున్నారు? మనమే కలుషితం చేస్తున్నాం. కాబట్టి మనము నదులను దేవతలుగా భావించే దేశం మనది. ఇప్పుడు నేను చాలా దేశాలు చూసి వచ్చా. నేను అమెరికాకి వెళ్ళా. అక్కడ మిసిసిపి అని ఒక నది ఉంది, నయాగరా అని పెద్ద జలపాతం ఉంది. మరి థేమ్స్ అని ఒక నది ఉంది. అది ఎక్కడుంది థేమ్స్ అమ్మా? లండన్లో ఉంది. మరి ఆ నదులను వాళ్ళు దేవతలుగా భావించరు. యూటిలిటేరియన్ పర్పస్ ఏదో నీళ్లు తీసుకొని వాడుకుంటారు. కానీ మన నదులంటే దేవతలు. అంబితమే నదీ తమే దేవి తమే సరస్వతి అని నమస్కారం పెడతాం నదులకి. మరి కలుషితమైన నీళ్లు తాగుతాం, కలుషితమైన ఆహారం తింటాం, అడల్టరేటెడ్ ఫుడ్, కలుషితమైన సినిమాలు చూస్తాం. మీకు మంచి బుద్ధులు రావాలంటే ఎట్లా వస్తాయమ్మా? మనం చేసేవన్నీనేమో ఇట్లాంటి పనులు. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనము చక్కగా సాత్వికమైన ఆహారాలు తీసుకొని మన పిల్లలకు కూడా సాత్వికమైన ఆహారాలు పెట్టి మంచి అలవాట్లు నేర్పి వాళ్ళకు సద్బుద్ధులు ప్రసాదించేటట్లుగా చేస్తే ఓం భూః భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ భగవంతుడా, ఓ సూర్యదేవ, మాకు సద్బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలమ్మా. మానవుడు ఏం కోరుకోవాలి? నాకు సద్బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలి కదా. కాబట్టి మానవుడు మంచి ఆహారాన్ని తీసుకోవాలి అని ఇందాకటి నుంచి నేను చెప్తూ ఉన్నాను. అయితే ఇంకొంచెం అదే ఆ పాయింట్ నేను పొడిగిస్తాను. తప్పకుండా చెప్పండి. కొంతమంది ఏమంటున్నారంటే ఈ నేచర్ క్యూర్ అంటే
ఈ సహజమైనటువంటి ఆహారాలు తీసుకునే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కేవలము పళ్ళే తీసుకోండి, పాలే తీసుకోండి, అసలు భోజనమే చేయొద్దు అంటారు, పచ్చళ్ళు కూడా తినొద్దు అంటారు. పూర్వం అంటే అడవులలో ఉండే ఋషులు వాళ్ళు కాయగూరలు తిని బతికారు. కానీ ఇవాళ మనకు అటువంటి అవకాశం లేదు. వర్తమాన పరిస్థితుల లోపల, దేశకార పరిస్థితుల్లో మనము ఆయన పేరేదో ఉంది మర్చిపోయాను, ఆ మంతెన, వీరమాచని అని వాళ్ళంతా ఏం చెప్తుంటారు మనకి, నేచర్ ఫుడ్ తినమని చెప్తూ ఉంటారు, రా ఫుడ్ తినమంటారు. నా మటుకు నేను రా ఫుడ్ తినలేను, రా ఫుడ్ అలవాటు లేదు మనకి. కాబట్టి మీకు అలవాటు ఉంటే రా ఫుడ్ తినండి, తప్పేం లేదు. అలవాటు కనుక లేకపోయినట్టయితే మీరు తినే ఆహారమే పరిశుభ్రంగా ఉండాలి. తామస గుణాన్ని ప్రకోపించే ఆహారం మీరు తినవద్దు. ప్రకృతి భగవంతుడు మనకు మంచిగా ఈ సృష్టిలో ఎంతో వినియోగపరిచేటువంటి ఆహార పదార్థాలను ఇచ్చాడు. ఎన్నెన్ని ఆహార పదార్థాలు ఇచ్చాడు చూడండి. మంచి నదులను ఇచ్చాడు, మంచి చెట్లను ఇచ్చాడు, మంచి పండ్లను ఇచ్చాడు, మంచి పండ్లను ఇచ్చాడు. ఇంకో విషయం చెప్తాను రమగారు, వినండి. చెప్పండి గురుగారు. ఇప్పుడు చిన్న చిరుధాన్యాలు అంటారు, విన్నారు కదా మీరు? విన్నాను గురుగారు. ఏం విన్నారు? చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటే చిరంజీవి పండించే ధాన్యం అని కాదు. చిరుధాన్యం అంటే మిల్లెట్స్ అంటారు. మిల్లెట్స్ అంటే సజ్జలు, రాగులు కదా, అవి తినాలి మనం కదా. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈ చిరుధాన్యాలను కోళ్లకు బాతులకు వాటికి తినిపిస్తున్నాం. మనమేమో రైస్ తింటున్నాం. చిరుధాన్యాలు మనం తినాలి, విన్నారా? మనము చిరుధాన్యాలు తిని ఈ ఆవులకి ఈ ధాన్యం పెట్టాలి. మనం తినే ఇంకొక పాయింట్ చెప్తారు, వినండి. ఇప్పుడు మనం బియ్యం తింటాం కదమ్మా. అవును గురుగారు. మనం తింటుంది బియ్యం కాదు, ఆ బియ్యానికి ఉన్నటువంటి సరే వడ్లు పైన వడ్ల మీద ఉన్న పొరను తీసేస్తాం అనుకోండి, కానీ బియ్యం మీద ఒక పొర ఉంటుంది. ఆ పొరలో సారాంశం అంతా ఉంటుంది. మన కళ్ళకు బలం కలిగించేటటువంటి ఆహారం అందులో ఉండేది. పూర్వం దంపుడు బియ్యం అని తినేవాళ్ళమ్మా. వింటున్నారా? వింటున్నా గురుగారు. ఏమిటి దంపుడు బియ్యం. నా చిన్నతనంలో అంటే 1940 అప్పటికి స్వాతంత్రం రాలే, అందరూ దంపుడు బియ్యం తినేవాళ్ళు. ఆ దంపుడు బియ్యం ఆరోగ్యం. ఇప్పటికి కూడా మీరు మార్కెట్కి వెళ్ళి దంపుడు బియ్యం ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు, అది తినాలి. ఈ మర బియ్యం తింటే అందులో ఏం లేదమ్మా, బలం లేదు. అవును. కంటికి మన రెటీనా సరిగ్గా పనిచేయదు. అందరికీ చూడండి, మీరు ఒక స్కూల్కి వెళ్ళి చూడండి అమ్మా, చిన్న స్కూళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఒక 60 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అందులో 20 మంది పిల్లల కళ్ళజోళ్ళు. అవును. వాళ్ళు ఏం చదువుతున్నావు బాబు నువ్వు, 5వ క్లాస్ అని చెప్తాడు. అవును గురుగారు. చిన్నప్పుడే వచ్చేస్తున్నాయి. ఎందుకని? సరైన ఆహారం తీసుకోకపోవడం. సరైన ఆహారం, అన్ని ప్రశ్నలకి ఇదే జవాబు. వాడు 5వ క్లాస్ చదువుతున్నాడు, చిన్న పిల్లవాడు, కళ్ళజోడు పెట్టి పంపిస్తుంది వాళ్ళ అమ్మ. కారణం ఏమిటో తెలియదు. కాబట్టి అంటే న్యాచురల్గా బై బర్త్ కొందరికి వాళ్ళ డిఎన్ఏ అంటే జెనెటిక్ క్వాలిటీగా కొంతమంది కళ్ళకి ఇబ్బందులు కలగవచ్చు, కానీ ఎక్కువ భాగం మనం తెచ్చిపెట్టుకున్న అనారోగ్యమే కదమ్మా. అవును గురు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇదే సమాధానం. శ్రీకృష్ణుని మనం దేవుడిగా ఎందుకు పూజిస్తున్నాం చెప్పండి? శ్రీకృష్ణుని మనం దేవుడు అంటాం కదా. అవును గురు. ఎందుకని చెప్పండి? దేవుడు అని తెలియదు గురుగారు. ఏమండి? దేవుడనే మనకి ఎప్పటి నుంచి పూజిస్తున్నాం కదా. ఎందుకని? ఎందుకు దేవుడైనాడు? శ్రీకృష్ణుడు దేవుడైనాడు, ముదిగొండ శివప్రసాద్ దేవుడు కాడు. ఎందుకని? మనం మనుషులం కాబట్టి కాదు. ముదిగొండ శివప్రసాద్ ఆవకాయ తింటాడు. ఓకే, సాత్వికమైన ఆహారం తింటున్నాం కాబట్టి మనం కదా. నేను ఆవకాయ తింటా, అందుకని నేను దేవుడిని కాదు. శ్రీకృష్ణుడు ఎందుకు దేవుడైనాడంటే ఆయన వెన్న తింటాడు కాబట్టి. వెన్న తింటాడు, నవనీత చోరుడు. అది అందులో సింబాలిక్ గా చెప్పారు. ఏమమ్మా అంటే పాలు తాగుతాడు ఆయన శ్రీకృష్ణుడు. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదమ్మా ఈ కథ.
అందరికీ తెలుసు, పిల్లలకి తెలుసు. అవును. శ్రీకృష్ణుడు పాలు తాగుతాడు, పొరుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెన్న తెచ్చుకొని తింటాడు. అవును. ఆ? అవును. మరి శ్రీకృష్ణుని పూజించే వాళ్ళు మరి వెన్న, పాలు, నెయ్యి, జున్ను తినాలి. నెయ్యి వేసుకొని తింటున్నారమ్మా ఎవరన్నా? ఇప్పుడు తినరు. అమ్మో, నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఏవి రాదు. మంచి ఆవు నెయ్యి వేసుకొని తింటే కొలెస్ట్రాల్ రాదు. చక్కగా వ్యాయామం చేయండి. మీకు మనస్సు బాగా వికసించి బాగా చదువు రావాలంటే మీరు తప్పనిసరిగా ఆవు నెయ్యి వాడవలసిందే. ఇక దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. బట్ యూ షుడ్ సెలెక్ట్ ఏ గుడ్ ఘీ. అంటే ఏదో ఫాల్తూ అంటే ఏమిటి? అడల్టరేటెడ్ ఆహారం కాదు. ఆ మంచి ఆవు నెయ్యి ఘృతం. ప్రతిరోజు మీరు కొంత నెయ్యి అన్నంలో కలపాలి. పూర్వం ఏం చేసేవాళ్ళండి? అన్నంలో నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. అవును. ఇంకా పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసునండి? ఇంకా పూర్వం నెయ్యిలో అన్నం వేసుకొని తినేవాళ్ళు. విన్నారా? దీనికి మీకు ఉదాహరణ ఏమిటి అంటే, మీరు యజ్ఞం చేస్తారు. ఏం చేస్తారు యజ్ఞంలో చెప్పండి? నెయ్యి వేస్తాము, నెయ్యిలో వేస్తాము, నెయ్యిలో ఇతర పదార్థాలు వేసి మీకు చెప్తున్నారన్నమాట. నెయ్యిలో ఇతర పదార్థాలు వేయాలి. అన్నంలో స్పూన్ నెయ్యి వేసుకోవడం కాదు. నెయ్యి పెట్టుకొని ఆ నేతిలో కొంచెం అన్నం ముంచుకొని తింటుండాలి. ఇలా చేస్తే, నా మాట వినండి, నేను ఏదో చమత్కారంగా చెప్తున్నాను అనుకోవద్దు. నిజంగా మీ ఆహారాలు పట్టే మీ ఆరోగ్యం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తినే ఆహారం అంతా మీరు హోటల్స్కి వెళ్ళి చూడండి. వాడు ఏం చేస్తాడు? ఒకసారి నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక హోటల్కి వెళ్ళానమ్మా. మా పిల్లలు వాళ్ళందరూ హోటల్కి వెళ్దామంటే ఇప్పుడు ఏం చేశాడో తెలుసునండి? అన్నంలో సున్నం కలిపాడు. ఏంటి సున్నం? అన్నంలో సున్నపు తేట అంటారు చూడండి. కొంచెం వండేటప్పుడే గంజిలు సున్నం కలిపాడు. అది కలపడం వల్ల ఏమవుతుందో తెలుసునండి? 2 ముద్దలు తినేప్పటికీ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఇంకా వద్దని వెళ్ళిపోతారు. కడుపు నిండిపోతుంది. ఇదిగో ఇట్లాంటి కల్తీ ఆహారాన్ని మనకు హోటళ్లలో పెడుతున్నారు. పరిశుభ్రత ఉండదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు తింటారా అమ్మా? చూస్తున్నారు కదా మీరు. తింటారు, నాకు తెలుసు. రోడ్ల మీదకి వెళ్ళి తింటారు, బాగా తింటారు. అందులో మిరపకాయ బజ్జీలు తినకపోతే ఎట్లా? మనం ఆ మిరపకాయ బజ్జీలన్నీ కూడా విషతుల్యము. గురువుగారు మీరు అట్లా చెప్తే మమ్మల్ని భయపెట్టకండి, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి మిరపకాయ బజ్జీలు తింటున్నాం అంటే వాడు చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీరు అక్కడ కూర్చోండి. ఒక చిన్న వాడి దగ్గర ఇంత చిన్న డబ్బా ఉంటుంది. నేను చూసి చెప్తున్నా మీకు. చిన్న డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో మిరపకాయ బజ్జీలు తీసిన తర్వాత మూకుడు ఉంటుంది చూడండి, దాన్ని బాణలి అంటారు. బాగా గమనించుంటున్నారు మీరు వెళ్ళి. నేను దగ్గరుండి చూసి చెప్తున్నా మీకు. ఆ నూనెని ఏం చేస్తాడు తెలుసునండి? ఆ మొత్తం నూనెని ఇందులో పోస్తాడు. పోసి ఇంటికి తీసుకెళ్తాడు. మొరనాడు తెచ్చి ఆ నూనెనే మళ్ళీ అందులో పోస్తాడు. పోసి మళ్ళీ మిరపకాయ బజ్జీలు అందులో వేస్తాడు, వండి పెడతాడు. ఆ నూనె, మిగిలిన నూనె మళ్ళీ డబ్బాలో పోసుకుపోతాడు. ఇలా 15 రోజులు అదే నూనె వాడతాడమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయిజన్. అది విషతుల్యం అన్నమాట. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా నూనె వాడాలి. ఆ నూనె కూడా అన్ని నూనెలు వాడకూడదు. పామాలివ్ వాడకూడదు అని చెప్పారు, అయినా పామాలివ్ వాడతాం. సన్ఫ్లవర్ వాడకూడదు అని చెప్పారు కొంతమంది నాతో, ఆయుర్వేదిక వైద్యులు. సన్ఫ్లవర్ వాడొద్దండి అన్నారు, అయినా సన్ఫ్లవర్ కూడా వాడతాం కదా. మరి ఏం చేస్తాం? గత్యంతరం లేదు. మా చిన్నప్పుడు అయితే నేతితోనే గారెలు చేసేవాళ్ళమ్మా. ఏంటి? నేతితోనే గారెలు చేయాలి. నూనెతో గారెలు చేయకూడదు. నేతి గారెలే తినాలి. కానీ వాళ్ళ నేతి గారెలు ఎవరైనా తింటున్నారా? లేదు. ఎందుకని? చేయట్లేదు కదా ఎవరు. ఎందుకని చేయట్లేదు? ఆయిల్ తో చేసేస్తున్నారు. ఆయిల్ తో చేస్తున్నారు. నేతి గారెలు అయితే డబ్బు ఎక్కువ పెట్టాలి కదా. ఎక్కువ పెట్టాలి. డబ్బులు లేవు. డబ్బులు లేవు. మరి సినిమాకు పోతే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? మీరు కుటుంబంతో 2,500 రూపాయలు టికెట్, నలుగురు పోయినా 2,000 వచ్చినాయి. 2,000 రూపాయలు బట్టి మీరు సినిమా టికెట్ కొనుక్కుంటారే. మరి కొంచెం మంచి నెయ్యి కొనుక్కొని అందులో గారెలు వండుకొని తినండి, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. అసలు మీకేం సార్ మీరు చెప్తారు? మా దగ్గర అంత డబ్బులు లేవు, మీరు నేతి గారెలు కాదు, అసలు మినపప్పు కొనుక్కునేందుగా మా దగ్గర డబ్బులు లేవు అంటారు.
అవునా? అవును అంటే అంటే నేను ఊరికే చమత్కారంగా చెప్తున్నాను. అవును గురుగారు, అర్థమైంది. మనం తినే ఆహారము మంచి నూనెలు వాడాలి. వాడాలి. నువ్వుల నూనె వాడండి. నువ్వుల అమ్మగారు, నూనె. నువ్వుల నూనె. నువ్వుల నూనె ఉమ్, ఒంటికి నువ్వుల నూనె పూసుకొని బాగా స్నానం చేయండి. ఉమ్, ఆ? ఉమ్, నువ్వుల నూనె పూసుకొని స్నానం చేయండి. ఉమ్, తలకు నువ్వుల నూనె బాగా అంటుకోండి. ఉమ్, ఒక స్పూను నువ్వు. శ్రీకృష్ణదేవరాయలు పొద్దున్నే తెల్లవారుజామున, శ్రీకృష్ణదేవరాయలు పేరు విన్నారా మీరు? విన్నాను గురు. మీరు విన్నారు, ఉమ్, యాంకర్ వీరు విన్నారు. ఈ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవడో తెలియదు. ఉమ్, తెలుసా మీకు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? ఆంధ్ర భోజుడు. మన తెలుగు భాషను రక్షించినటువంటి వాడు, మహామహుడు. మీరు చక్కగా తెలుగు సాహిత్యం చదువుకోండి అయ్యా మీరు. పిచ్చి పిచ్చి సినిమాలని చూడకండి. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడో తెలిసిన అండి? తెల్లవారుజామున లేచి 1 లీటరు నువ్వుల నూనె తాగేవాడు. ఉమ్, 1 లీటర్. ఇంకా అక్కడి నుంచి గుర్రం ఎక్కి సవారీ చేసేవాడు. ఆ నువ్వుల నూనె మొత్తము కూడా చెమట రూపంలో శరీరం నుంచి బయటికి రావాలి. అంత దూరం పరిగెత్తేవాడు. అది ఎక్సర్సైజ్ అంటారు. పూర్వం రాజులంతా అలాగే చేసేవాళ్ళు. అంత ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేవి. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీల ఆరోగ్యాలు బాగుంటున్నాయా చెప్పండి? చెప్పండి. వాళ్ళు ఇళ్లల్లో ఎన్నాళ్ళు ఉంటున్నారు? 6 నెలలు ఇళ్లల్లో ఉంటారు, ఇంకో 6 నెలలు హాస్పిటల్స్లో ఉంటారు. ఎందుకంటే తినే ఆహారం సరిగ్గా ఉండదు కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు మంచిగా నెయ్యి తాగాలి, నువ్వుల నూనె తాగాలి, పరిశుభ్రమైన ఆహారాలు తినాలి. ఆ రెస్టారెంట్లకి పబ్బులకు పోయినారనుకోండి, ఇంకంతే, మీ ఆరోగ్యం గల్లంతే. వాళ్ళకి ఎందుకు ఉంటుందని మీ మీద ప్రేమ? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని హోటల్ పెట్టుకున్నారు. ఆ హోటల్లో, వాళ్ళు వండే హోటల్లో బలులు పడ్డాయో బొద్దంకులు పడ్డాయో ఎవడన్నా చూసి వచ్చాడా మీరు వంటింట్లోకి వెళ్ళి? ఎవరు చూడలేదు కదా. పరిశుభ్రమైన ఆహారం ఎందుకు వండుతారు వాళ్ళు? వండరు. మనం ఇంట్లో అయితే కాస్త జాగ్రత్తగా పరిశుభ్రమైనటువంటి మంచి క్లీన్లీనెస్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో వండుకొని వేడివేడిగా అప్పుడే తినాలి. అవును. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను రమ్మగారు, వినండి. మా చిన్నప్పుడు అంటే 1940వ సంవత్సరంలో ప్రతి ఇంట్లోనూ పెరటి తోటలు అంటూ ఉండేవమ్మా. పెరటి తోటలు అంటే ఏంటి అనమాట? పెరటి తోట అంటే ఏంటి? ఇంట్లోనే కొత్తిమీర, ఇంట్లోనే కరివేపాకు చెట్టు, ఇంట్లోనే 4 బెండకాయ మొక్కలు, ఇంట్లోనే 4 వంకాయ చెట్లు వేసేవాళ్ళు. అలాగే మా ఇంట్లో పొట్లకాయ చెట్లు వేసేవారు. ఇలా పొట్లకాయ మనం భోజనానికి కూర్చోబోయే ముందు ఏం చేసేవాళ్ళు? అప్పటికప్పుడే 1 పొట్లకాయ కోసుకొచ్చేవారు. భోజనానికి వెళ్ళబోయే ముందే ఏమ్మా పొయ్యి మీద అన్నం పెట్టి ఈ పొట్లకాయ కోసి అప్పటికప్పుడే 5 నిమిషాలలో 5 నిమిషాలు ఈ పొట్లకాయని మంచిగా నెయ్యి వేసి వేయించి ఈ వేడి అన్నంలో కలుపుకొని తినేవాళ్ళమ్మా. అర్థమైందా? అర్థమైంది. అప్పటికప్పుడు 5 నిమిషాలు. అప్పటికప్పుడు. ఇవాళ ఏం చేస్తున్నారు? వాడెక్కడో తోటలో పొట్లకాయ ఎప్పుడో పండించాడు, దాన్ని హైదరాబాద్కు తెచ్చారు. ఆ హైదరాబాద్కు తెచ్చాక దాన్ని మళ్ళీ మార్కెట్కి వస్తుంది. ఆ మార్కెట్కి వచ్చిన పొట్లకాయని మళ్ళీ మనం ఇంటికి తెస్తాం. ఇంటికి తెచ్చాక దాన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత దాన్ని తీస్తాం. అంటే అప్పటికే 15 రోజులు దాని లైఫ్ అయిపోయింది. దాన్ని వండి తింటే మీకు ఆరోగ్యం ఎట్లా బాగుంటుంది చెప్పండి? నేను చెప్తోంది ప్రాక్టికల్గా ఉందా లేదా? నిజమే గురుగారు. ఏమ్మా? అవును. నేను చెప్తోంది నిజమేనా కాదా? ఎప్పుడో వంకాయని వాడు 15 రోజుల క్రితం పొలంలో పండించాడు. ఆ పండించిన వెంటనే 5 నిమిషాల్లోనే దాన్ని తినాలి. అప్పుడు లైఫ్ ఉంటుంది అందులో. దాన్ని బండ్ల మీద తీసుకొచ్చి రైతు బజార్లో పెట్టి అక్కడి నుంచి మీ ఇంటికి తెచ్చి దాన్ని మీరు వారం రోజులు ఫ్రిడ్జ్లో. నేను అమెరికాకు పోయినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశానమ్మా. ఏమిటో తెలిసిన అండి? అన్నం వండుతారా? అన్నం ఫ్రిడ్జ్లో పెడతారు. అన్నం ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెడతారు. 1 వీక్ తింటూనే ఉంటారు దాన్ని.
మీరు ఎవరైనా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళని అడగండి, ఉమ్. ఫ్రిడ్జ్లో పెట్టి ఇంత పెరుగు అన్నమో లేకపోతే పులిహోరో ఏవో 1 వీక్ అవే తింటుంటారమ్మా. ఉమ్. ఎందుకని అని అడిగా, అంటే మాకు టైం లేదండి వండుకోవడానికి అన్నారు. ఉమ్. నేను చెప్తోంది ఆరోగ్య సూత్రాలు చెప్తున్నా, నేను చమత్కారంగా చెప్తున్నాను మీరు అనుకోకండి. ఆరోగ్య సూత్రాలు చెప్తున్నా. అందుకే అమెరికాలో బుద్ధులు అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియన్ బుద్ధులు కూడా అట్లాగే తయారైనాయి. ఎందుకంటే మనకి ఇండియన్స్కి మన ఋషులు చెప్పిన బుద్ధులు పోయి అమెరికన్ సొసైటీ ఇక్కడ తయారైంది. చైనాలో కుక్కలను తింటారు, తెలుసునా మీకు? చైనాలో తెలియదు మీకు? పంది కుక్కలను తింటారు చైనా వాళ్ళు, పాములను తింటారు చైనా వాళ్ళు. అందుకనే వాళ్ళకి పాము బుద్ధులు వచ్చినాయి, తెలుసునా అండి? చైనాలో వాళ్ళు పాములు తింటారు, ఎలికల్ని తింటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఇండియాతో దెబ్బలాడుతూ ఉంటారు. నా మాట వినండి, మంచి ఆహారం తీసుకోండి. మనం ఎలాంటి ఆహారం తింటే మన బుద్ధులు అలా ఉంటాయి, మన మనస్సు అలా వికసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పరిశుభ్రంగా స్నానం చేయాలి. ఎంతమంది స్నానం చేస్తున్నారండి పరిశుభ్రంగా? చెప్పండి. మన దేశంలో 50% స్నానం చేయరు. ఎందుకని స్నానం చేయరు అడగండి వెళ్ళి. ఇప్పుడు సౌదీ అరేబియాలో వాళ్ళు స్నానాలు చేయరు, ఎందుకంటే నీళ్లు లేవు అక్కడ. తాగేందుకే నీళ్లు లేవు కదా. ఎడారిలో నీళ్లు ఉంటాయా? ఒయాసిస్ అని ఒక చిన్న గుంట ఉంటుంది, అందులో కాసిన నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు కాస్త ఏదో తాగుతారు, కాస్త అరిచేతులు కడుక్కుంటారు అంతే. స్నానం చేసేందుకు నీళ్లు లేవు. కానీ ఇక్కడ మీకు పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద నదులు, కృష్ణ, గోదావరి, పినాకిని, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, అన్ని నదులు ఉండడు, తుంగభద్ర, కావేరి, ఎన్ని నదులు ఉన్నాయమ్మా మీకు? రోజుకు 4 సార్లు స్నానం చేసినా కూడా తరగనన్ని నీళ్లుంటే మీరు ఎందుకు స్నానం మానేస్తున్నారని పిలిచి అడగండి వాళ్ళని. కాబట్టి మన ఆచార వ్యవహారాలన్నీ కూడా భ్రష్టు పట్టించుకుంది మనమే. ఇతరులను నిందించి ఏమీ ప్రయోజనం లేదు. మనం తినే ఆహారం పరిశుభ్రంగా లేదు, మనం చూసే సినిమాలు సరిగ్గా లేవు. ఆ టీవీలలో చూపిస్తుంటారు, ఒక అత్త వస్తుంది ఆ టీవీలో, ఆ అత్త వచ్చి కోడల్ని హింసిస్తూ ఉంటుంది. విలన్స్ అంటారు, లేడీ విలన్స్. ఇవి మనం చూసే సీరియల్స్. కాబట్టి మనం చూసేటటువంటి దృశ్యాలు, మనం తినేటటువంటి ఆహారం, మనం తాగేటటువంటి నీళ్లు అన్నీ కలుషితమైపోయినాయి కదా. అవును. మీకు ఆరోగ్యం బాగుండాలంటే ఎట్లా బాగుంటుందమ్మా? ఆరోగ్యం బాగోదు, బుద్ధి బాగుండట్లేదు దానివల్ల. ఆరోగ్యమే బుద్ధి వేరు కాదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో మన శరీరాన్ని బట్టే, పంచభూతాలని బట్టే బుద్ధి. ఈ బుద్ధి అంటే ఏమిటి? మనస్సు అనేది 6వ ఇంద్రియం. ఒక్కడికి సరైన బుద్ధి లేదమ్మా. చూడండి, దేశంలో ఒక్కడికి సరైన బుద్ధి లేదు, అన్ని దుర్బుద్ధులు. అందరికీ కూడా మంచి మార్గాన వెళ్ళాలన్నటువంటి కోరిక లేదు. ఇంకోటి ఏమిటంటే మన ఎడ్యుకేషన్లో బుద్ధిని నేర్పించరు. 100కి 100 మార్కులు ఎట్లా రావాలన్న దాని గురించి బాగా తోమి వాడికి ఆ విద్య నేర్పిస్తారు. ఆ తోముడుకు తట్టుకోలేక హాస్టల్స్లో సూసైడ్ చేసుకొని తెచ్చిపోతున్నారు పిల్లలు, ఆ మెంటల్ టెన్షన్స్ తట్టుకోలేక. చూస్తున్నాం ఈ మధ్య, చూస్తున్నాం కదా. మరి వాళ్ళకి అక్కడ ఎప్పుడన్నా మంచి ఆహారము తినుము, మంచి నీరు తాగుము, భారత మాతను పూజించుము, ఇలాంటి బుద్ధులు ఎప్పుడన్నా నేర్పిస్తున్నారండి కార్పొరేట్ కాలేజీల్లో? నేర్పించరు. ఎందుకని? అది మా పని కాదు అంటారు. వీళ్ళ పని ఏమిటి? 100కి 100 మార్కులు తేవడం, ఆ కార్పొరేట్ కాలేజీలన్నింటినీ కూడా వ్యాపార సంస్థల కిందికి మార్చడం, బాగా డబ్బు సంపాదించుకోవడం, ఆ డబ్బు తెచ్చుకొని తాగి తిని చచ్చిపోవడం. చెప్తున్నమాట వినండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మీ అరిచేతిలో ఉంది ఆరోగ్యం. భాస్కరాదిత్యం. సూర్యుడు రోజు సన్ బాత్ చేయాలి. మీకు ఫ్లాట్లో కూర్చొని తలుపులు వేసుకుంటే మీకు ఆరోగ్యం ఎట్లా వస్తుందండి? బయట కూర్చోవాలి, సూర్యుడి దగ్గర కూర్చోవాలి, సూర్యరశ్మి మీ ఒంటి మీద బాగా పడాలి, సన్ బాత్. సూర్యుడికి నమస్కారం పెట్టాలి, ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టాలి, సూర్య నమస్కారాలు చేయాలి. ఇవాళకి కూడా 84వ సంవత్సరం నాకు. రోజు యోగా చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను, యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తా పొద్దున్నే. తర్వాత గాయత్రి జపం చేసుకుంటా మంత్రతంత్రాలతో. ఒకే పూట భోజనం చేస్తా. ఆ చేసిన భోజనంలో
ఇప్పుడు ఆవకాయ మానేసా, పూర్వం తినేవాడిని. ఇప్పుడు నెయ్యి తింటున్నారా? ఏమండి, నెయ్యి నెయ్యి కొద్దిగా పరిమితంగా, ఆ మంచి మజ్జిగ, చిలికిన మజ్జిగ, మంచి మజ్జిగ, బాగా మజ్జిగ తాగండి అమ్మా. మీరు కోకా-కోలా కాదు, మంచి మజ్జిగ తాగండి. రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ పనికి మాలిన కూల్ డ్రింక్స్ అవి తాకండి, విషంతో సమానం. మంచి మజ్జిగ తాగండి. లేకపోతే మీకు పెరుగు ఇష్టమైతే పెరుగులో కొంచెం పంచదార వేసుకొని పెరుగు తినండి, ఆరోగ్యమే కదా. రోజు మంచిగా పాలు తాగండి, బెల్లం వేసుకొని పాలు తాగండి, మీకు ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో. ఏమిటి బెల్లం అంటే తాటి బెల్లం అయితే ఇంకా మంచిది, కానీ తాటి బెల్లం వేసుకొని మేము తినమండి, అట్లాంటివన్నీ చెప్పకండి మాకు ఆహారం అంటే ఇక మరి విరక్తి కలుగుతుంది అంటారు. మీరు తాటి బెల్లం తినాలి, తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లం తినాలి. మామూలు బెల్లం కూడా దొరక్కపోతే ఇక పంచదార వాడండి. నేను వద్దన్నా మీరు ఊరుకోరు. పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పంచదార వేసుకొని కాఫీ డికాక్షన్ తాగితే మీ ఆరోగ్యం ఎట్లా బాగుంటుందమ్మా? కాఫీ తాగేది లేకపోతే టీ తాగేది, అందులో ఆహారం ఏముందమ్మా? టీలో ఆహారం ఏమన్నా ఉందా? లేదు. ఈజ్ దేర్ ఎనీ ఫుడ్ వాల్యూ? దేర్ ఇస్ నో ఫుడ్ వాల్యూ. మీరు పచ్చిపల్లీలు తినండి మంచిగా. ఏమండి, పచ్చిపల్లీలు తినలేవండి, సరే పచ్చిపల్లీలు తినలేకపోతే ఉడకేసుకొని తినండి, మంచిదే. గాంధీ గారు ఆరోగ్యంగా ఎట్లా ఉన్నాడో తెలిసిన, బక్కగా ఉండేవాడు ఆయన. మీరు ఏమన్నా చూచారా గాంధీ గారిని? గాంధీ గారిని చూచామండి. ఎప్పుడు చూశారు? అదే మా ఊరు వచ్చిందండి మొన్న. ఆవిడ గాంధీ కాదా, ఆవిడ పేరు సోనియా గాంధీ. మీ ఊరు వచ్చిన ఈవిడ అసలు గాంధీ కాదు. గాంధీ అంటే కరమ్చంద్ గాంధీ, ఆయన అసలు గాంధీ. ఆయన మేకపాలు తాగేవాడు, తెలుసునా? ఆయన మేకపాలు తాగేవాడు. 1947 48లో పోయాడు ఆయన. తర్వాత పచ్చి పల్లీలు తినేవాడు, పల్లీలు, అది ఆయన ఫుడ్. మిత్రులారా, ఇంతసేపు నేను చెప్పింది ఏమిటంటే, మంచి ఆహారాన్ని, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోండి. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మదర్ నేచర్. ది మదర్ నేచర్ విల్ బ్లెస్ యూ ఓన్లీ వెన్ అండ్ వేర్ యూ వర్షిప్ దట్ మదర్ నేచర్. మీరు ఈ ప్రకృతిని మాతగా ఆరాధించినప్పుడే ఆమె మిమ్ము అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది. ఇదే నా సందేశం. నమస్కారం.